అంటే అప్పట్లో మీరు కొత్తగా రవీంద్ర గారు అంటే వచ్చినప్పుడు మన ఓబుల్ రెడ్డి గారు కానీ రమణారెడ్డి గారు కానీ హవా ఎక్కువ ఉండేది పెనుకొండ ధర్మారం అంటే వాళ్ళ ఆధిపత్యాన్ని మీరు ఎలా అడ్డుకునేవారు? ప్రజల యొక్క సహకారంతోనే అడ్డుకోగలుగుతాం ఏదైనా కానీ. ఏదంటే ఇప్పుడు వాళ్ళంత దుర్మార్గులు కాబట్టి మాకు అంత మంచి పేరు వచ్చింది ఆ రోజుల్లో. వాళ్ళు లేకపోతే మాకు ఇంత మంచి పేరు వచ్చింది కాదు. ఏదైనా కానీ మంచి అనేది ఒకటి ఉందంటే చెడు ఉంటేనే మంచికి విలువ. రాముడు ఉన్నాడు కాబట్టి రాముడి యొక్క రావణాసురుడు లేకపోతే రామునికి చరిత్ర ఏముందండి? ఇక రామాయణమే లేదు కదా. కాబట్టి ఆ రకంగా మాకు వాళ్ళు చేసినటువంటి ఆ అరాచకాలే మమ్మల్ని అంత ప్రోత్సహించినాయి. ప్రజలు దానికి ఏదానికైనా కానీ అంతిమంగా ప్రజలు మా వెంట నడిచినారు. ఆ ప్రజల యొక్క సహకారమే ఇంత స్థాయి తీసుకొచ్చింది. పీపుల్స్ వారు సానుభూతి పరులుగా మీరు ఎందుకు మారాల్సి వచ్చిందంటారు? అది పెద్ద ఆయన పరిటాల శ్రీరాములు గారు మా ప్రాంతంలో మొదట విప్లవం నాటినటువంటి వ్యక్తి. ఆ తర్వాత మా ఏరియాలో చాలామంది అట్టడిగిన అణగారిన వర్గాలు చాలా ఉండేవి. ఎస్సీలు, ఎస్టీలు, ఇట్లా దళితులు అని సంబంధించి చాలామంది. అప్పుడు చాలా అస్పృశ్యత అంటే ఈ అంటరానితనం అనేది చాలా గ్రామాల్లో ఉండేది. దానిని మేము అది మంచిది కాదని మా భావన. మనుషులు అనుకునే అందరూ సమానంగా బ్రతకాలి, అందరూ ఒకటి అనేటువంటి భావన మాది. ఒక వర్గమేమో వాళ్ళని దగ్గరకు రానికూడదు, వాళ్ళ ఇళ్లలో రానికూడదు. అంతేందుకు పరిటాల శ్రీరాములు దగ్గర బంధువులు అనుకున్న వాళ్ళు కూడా చాలామంది పరిటాల శ్రీరాములని ప్రతిఘటించిన వాళ్ళే. అప్పట్లో ఆయన చనిపోయిన వాళ్ళు చాలామంది హ్యాపీగా ఫీల్ అయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ అణగారిన జనము ఈ దళితులందరినీ తెచ్చి ఇళ్ళలో ఇస్తారు, పెళ్ళిళ్ళలో సమపంక్తిలో కూర్చోబెడతారు, బావుల్లో దించుతారు అని చాలామంది ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పట్లో. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇక వేరే మార్గం లేక ఇంకా ఆ పార్టీ అండని ఆశ్రయించాల్సి వచ్చింది. అంటే పరిటాల శ్రీరాముల్ని ఎందుకు చంపాల్సి వచ్చిందంటారు? ఏ కారణం? బలమైన కారణం ఇదే, ఇంక వేరేం లేదు. అప్పట్లో ఈ సామాజిక వర్గాల్లో బలమైన సామాజిక వర్గాలన్నీ కూడా దళితులంటే ఒక హీనంగా చూసేవాళ్ళు. అసలు ఆ చెప్పులు కూడా చేతిలో పట్టుకొని ఊర్లోకి వస్తే నడుచుకొని పోయేటువంటి రోజులు కూడా మేము చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఏకంగా వాళ్ళని తీసుకొని వచ్చి ఊరుబావుల్లో నీళ్ళు ముంచడము, దేవాలయాల్లోకి లోపలికి రావడము, ఎవరు పెళ్ళిళ్ళు అయినా కానీ పెళ్ళిళ్ళలో సమపంక్తి కూర్చొని భోంచేయడాలు, ఇవన్నీ చూసి తమ సామాజిక వర్గమైన వాళ్ళు కూడా రెండు సామాజిక వర్గాలు బలమైంది ఏదంటే ఒకటి కమ్మ, ఒకటి రెడ్డి. ఈ రెండు కూడా ఒకటైనాయి అతన్ని ఎంతమంది. పరిటాల శ్రీరాములయ్యను చంపడంలో ఎవరెవరు ఏకమయ్యారంటారు అప్పుడు? అంటే మనకు వీళ్ళు వాళ్ళని కాకుండా అక్కడ మద్దల చెరువు నారాయణరెడ్డికి సహకరించినటువంటి వాళ్ళు చాలామంది పరిటాల శ్రీరాములకి దగ్గర బంధువులు కాకపోయినా దూరపు బంధువులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఈ పోతే పోన్లే అనేటువంటి దొంగ డబ్బులు ఇచ్చిన కుటుంబాలు కూడా ఉన్నాయి. అంటే ఏ కారణం చేత ఇచ్చారంటారు డబ్బులు కూడా? శ్రీరామ్ మెయిన్ ఇదే అంటరానితనమే. అంటే అణగారిన వర్గాలను అలగా జనాన్ని పైకి తీసుకొస్తాడు. రేపు పొద్దున కూలివాడు మన మాట ఇండు, వాళ్ళు కూడా సమానంగా మనతో కూర్చుంటే వాళ్ళ చెప్పు చేతల కిందనే ఉండాలి అనేటువంటి అది ఫ్యూడల్ మెంటాలిటీ అంటారు కదా, అది అంతే. అంటే బూర్జువా మనస్తత్వం అదే. అయితే అనంతరం మీరు ఇంకా పెద్ద ఆయన అనుసరిస్తూనే హరి వచ్చాడు. హరి తర్వాత అన్నయ్య అదే రంగంలోకి వచ్చినాడు. ఆయన అనుసరిస్తూ మేము ఇంకా ఆయన ఫాలోయర్గా మేము తర్వాత మేము రాజకీయాల్లోకి వచ్చేవారు కూడా వాళ్ళకి సానుభూతి పరులుగానే ఉన్నాము. అంటే పరిటాల రవీంద్ర గారు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? వేరే పరిస్థితులకు 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెద్దవాళ్ళ కాలం నుంచి పోరాటాలు చేశాము. మాకు బలంగా ఏదంటే మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచివి, మంచి పద్ధతుల్లో మేము నడుస్తున్నప్పుడు కూడా మాకు పొలిటికల్ సపోర్ట్ అనేది లేదు. ఆ పొలిటికల్ సపోర్ట్ లేకుండా మేము మంచి చేస్తున్నామని తెలిసి కూడా మేము సహకరించిన పార్టీలు కూడా మమ్మల్ని పోలీసులతో దాడులు చేయించి కొట్టేదానికి తయారు. ఎందుకంటే పీపుల్స్ వార్ నేపథ్యం మా అనుకుంది అనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి పొలిటికల్గా మనము రాజకీయంగా వస్తే మాకు ఈ దాడులు తప్పుతాయనే ఉద్దేశంతో మేము ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఆయన గౌరవ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయనకు జరిగినటువంటి ప్రతిఘటనల్ని కొన్ని సంఘటనల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని పిలిపించడం. ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు, రవి గారిని మీరిద్దరూ రావాలంట అని చెప్పి అన్నారు. సరే మొదట భోంచేద్దామని అని ఇంట్లో పిలుచుకొని పోయి మా ఇంట్లో భోజనం పెట్టాం. భోజనం చేసిన తర్వాత అంతా చెప్పారు, నాయన ఇట్లా మంచిదేనా ముస్లిం చెప్పింది. చెప్తే సరే మా బాగుంది, మీరు ఈడే ఉండండి, నేను అన్నయ్యతో మాట్లాడొస్తాను అని చెప్పి నేను బుల్లెట్ ఉంది నాకు, బండి వేసుకొని నేను వెంకటాపురం పోయినా. బండి సౌండ్ అంటే ఈ టైంలో వచ్చినా అంటే సంథింగ్ ఏదో జరిగింది అనే డౌట్ అతనికి. అంటే రాడు ఈ టైంలో అది బయటకు వచ్చి నిలబడినాడు. పోతే ఏమి ఇక్కడ వచ్చేది అంటే పిలుచుకొని చెప్తే ఇట్లా వచ్చినారు, ముగ్గురు వచ్చినారంటే ఇదేదో పెద్ద డ్రామా ఉన్నట్టుంది, మన సంగతి ఏదో మా ఇద్దరిని తీసుకుపోయి మట్టిగాలని రామారావు ఏంది మన వాళ్ళు పిలిపించేది ఏంది